హాయ్ యూయర్స్, వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మిస్ వియా వర్మ. తక్కువగా కనిపించే బీపీ లక్షణాలు అవేంటో ఇప్పుడు చూద్దాం. దానిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. అవి మీ ప్రాణాలకు కూడా బలికుంటుంది. ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే చనిపోతున్నారు. సాధారణ రక్తపోటు 120/80 ఉండాలి. కానీ తక్కువ మరియు అధిక రక్తపోటు ఉన్నవారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే 90/60 కంటే తక్కువ రక్తపోటును తక్కువ బీపీ అంటారు. కొన్నిసార్లు మీ రక్తపోటు చాలా తక్కువగా పడిపోతుంది. స్పృహ కోల్పోవటం, అస్పష్టమైన దృష్టి మరియు మైకము వస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే తక్కువ రక్తపోటు గుండెపోటు లేదా స్ట్రోక్, గుండె మరియు మెదడుకు దీర్ఘకాలిక నష్టం లేదా మరణానికి దారితీస్తుంది. కాబట్టి తక్కువ రక్తపోటు సరిగ్గా చికిత్స చేయకపోతే చాలా ప్రమాదకరమైన పరిణామాలను కలిగి ఉంటుంది. తక్కువ బీపీ యొక్క లక్షణాలు. తక్కువ రక్తపోటు యొక్క లక్షణం మైకము, వేగవంతమైన హృదయ స్పందన, అధిక నిద్రపోవటం, బద్ధకం, అలసట, వికారం, వాంతులు, అధిక చెమట, చల్లని చర్మం మరియు శ్వాస సమస్యలు. తక్కువ బీపీ నివారణకు చిట్కాలు. తక్కువ రక్తపోటును నివారించడానికి పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినండి. సోడియం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినండి. వేడి టీ మరియు కాఫీ తాగండి. క్రమం తప్పకుండా యోగా మరియు వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వ్యాయామం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది. ప్రతిరోజు వ్యాయామం చేయటం చాలా మంచిది. ఒకేసారి ఎక్కువ తినకూడదు, కానీ తరచుగా తక్కువ మొత్తంలో తినండి. తక్కువ రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవచ్చు. గుడ్లు, పాలు, చేపలు, ద్రాక్ష, అరటిపండు, కివి, సూప్, ధాన్యాలు, సోడియం అధికంగా ఉండే ఆహారాలు రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. వీటితో పాటు రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు మీ రక్తపోటును పెంచుతాయి. ఉప్పు యొక్క మంచి మూలాలలో ఆలివ్, కాటేజ్ చీజ్ మరియు ముందుగా తయారు చేసిన సూప్లు లేదా చేపలు ఉంటాయి. మీరు మీ ఇష్టానుసారం మీ భోజనంలో ఉప్పును జోడించవచ్చు. ఎక్కువ ఆల్కహాల్ తాగటం వల్ల మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది మీ రక్తపోటును తగ్గించడం ద్వారా మీ రక్త పరిమాణాన్ని తగ్గిస్తుంది. మీరు తాగేటప్పుడు బాధ్యతాయుతంగా త్రాగాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి ప్రతి గ్లాస్ ఆల్కహాల్ తర్వాత 1 గ్లాస్ నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఇది బ్రోకలీ, చిక్కుళ్ళు మరియు చిక్పీస్ వంటి ఆహారాలలో లభించే మరొక ముఖ్యమైన విటమిన్. ఈ విటమిన్ యొక్క లోపం కూడా అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి వీటిని తీసుకోవటం మానుకోండి.